హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు చూస్తున్న బ్లాగ్ వచ్చేసరికి వెన్స్డే అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది అనమాట. వంటతో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు సింప్లీ టాస్క్ అయితే చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఫిష్ పుల్స్ పెడదాం అనుకుంటున్నాను. బట్టలు వాషింగ్ ఉంది, బెడ్షీట్స్ వాష్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, అండ్ ఇల్లు కూడా మాప్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉందన్నమాట. సో ఇవి సింపుల్ టాస్క్స్, మిస్ చేయకుండా నేను చేసుకోవాల్సినవి. ముందు రోజు వ్లాగ్ పెట్టేసరికి చాలా మంది కాకినాడ వెదర్ ఎలా ఉంది ఏంటి అని అడిగారు. ఎస్, సమ్హౌ ఏంటంటే నేను లైట్గా వర్షం రావడం వల్ల బాగా కూల్ అయితే అయిందనమాట వెదర్. ఈ రోజు ఎండ ఉన్నప్పటికీ హ్యూమిడిటీ మరీ అంత ఎక్కువ అయితే లేదు. ప్రస్తుతానికి ఓకే అనమాట, బాగానే ఉంది. ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను కదా, చేపల పులుసు వచ్చేసరికి పెళ్ళైన కొత్తలో నాకు అస్సలు పెట్టడం వచ్చేది కాదు. వీరు గారికి ఏమో చాలా ఇష్టము, నాకేమో అసలు అయ్యేది కాదు. తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను అనమాట ఆయన కోసం. బట్ ఏంటంటే ఈజీ రెసిపీలోనే నేనైతే నేర్చుకున్నాను. ఇదనే కాదు, ప్రతి వంట కూడా ఏంటంటే సింప్లిఫైడ్గా చేసుకుంటాను. అండ్ చాలా మంది కామెంట్లు కూడా అంటూ ఉంటారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. కొద్దిగా కరివేపాకు, మిర్చి అండ్ ఆనియన్ పేస్ట్. చాలామంది చేపల పులుసులో మసాలాస్ మళ్ళీ వేసుకుంటారు, కానీ నేను మసాలా అయితే యాడ్ చేయను. జస్ట్ అల్లం, వెల్లుల్లి, జీరా, ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ రైట్ నో నా దగ్గర ధనియాలు లేక వేయలేదన్నమాట. రీసెంట్గా బోర్డు పైన లెస్ ఆయిల్స్, బీ హెల్దీ అని రాసి మళ్ళీ చేపల పులుసులో ఆయిల్ ఎందుకు అంత వేస్తానంటే కొన్ని వాటిల్లో ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. అందులో ఒకటి చేపల పులుసు. సో ఇవన్నీ చూసినారా, ఇవన్నీ ఇంకా అలానే ఉండిపోయాయి అనమాట. కొన్ని పనికిరానివి అవి హాల్ వరకు క్లియర్ చేసుకుని వచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అలా వదిలేసాను. ఇవన్నీ కూడా సర్దాలి. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ వల్ల అంత యాక్టివ్గా పని చేయలేక అలా వదిలేస్తున్నాను. బేబీ కేర్ వీడియోస్లో ఇంతకు ముందు కూడా నేను మెన్షన్ చేశాను, సడన్గా పిల్లలకి స్టమక్ పెయిన్ వల్ల ఏడుస్తూ ఉంటారండి. ఆ టైంలో మదర్స్కి ఏం చేయాలి అన్న ఆలోచన అయితే రాదనమాట. కంగారు అయితే వస్తుంది ఫస్ట్, ఎందుకు ఏడుస్తున్నారు అని. బేసికల్లీ పిల్లలు ఏడుస్తున్నారు అంటే అయితే ఆకలికి, నిద్రకి అండ్ స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే. సో మంత్స్ కేసులో ఏంటంటే ఈవెన్ టోడ్లర్ కేసులో కూడా వాళ్ళు ఏ రీజన్తో ఏడుస్తున్నారు అన్నది మనం నోటీస్ చేయడం కొంచెం టఫ్ అనే చెప్పాలి. సో ఐదర్ ఫీడ్ చేయడంతోనో లేదంటే పడుకోబెట్టడంతో కూడా ఇది సాల్వ్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ టమ్మీలో సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇంట్లో సింపుల్గా మనతో క్యారీ చేస్తూ వాళ్ళ టమ్మీ రిలేటెడ్ అంటే కాలిక్ పెయిన్ కానీ, ఇండైజెషన్ కానీ ఈజీగా మనం హీల్ చేయొచ్చు ఈ లవ్ ల్యాప్ టమ్మీ రోలాన్తో అండి. ఇది వచ్చేసరికి ఆయుర్వేదిక్ ఫార్ములాతో వస్తుందండి. కంప్లీట్లీ సేఫ్ ఆన్ బేబీస్ అనమాట. నాకు ఇదైతే పర్సనల్లీ చాలా టైమ్స్ యూజ్ అయిందని చెప్పాలి. సో ఇది చూడండి, ఇక్కడ కాంబినేషన్ కూడా డీటెయిల్గా ఉంది. ఇందులో హింగ్, జింజర్ అండ్ ఫెనిల్, సో ఈ మూడిటి కాంబినేషన్తో ఇదైతే వస్తుందన్నమాట. స్మెల్ అయితే చాలా సూతింగ్గా ఉంటుంది అండ్ కంప్లీట్లీ సేఫ్ ఆన్ బేబీస్ అనమాట. మీకు పైన ఇలా రోల్ ఆన్ ఉంది చూసారా, సో దీన్ని బేబీ ఒక టమ్మీ పైన రోల్ చేసి మసాజ్ మోషన్స్తో అంటే లోవర్ నుండి అప్పర్గా ఇలా మసాజ్ చేయడం ద్వారాగా బేబీకి ఏమవుతుందంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొందరు చూడండి గ్యాస్ అన్నది పట్టేయడం వల్ల కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది కేవలం ఫీడింగ్ ఇచ్చినప్పటికీ ఒక్కొక్కసారి పాలల్లో తేడా ఉన్నా వాళ్ళకి గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో దీంతో మనం మసాజ్ చేయడం ద్వారాగా వాళ్ళు పెయిన్ అన్నది ఈజీగా రిలీఫ్ అయితే అవుతుంది. సో ఇందులో వచ్చేసరికి ఎటువంటి ఆల్కహాల్స్ కానీ లేదంటే పారాబిన్స్ కానీ యాడెడ్ అయితే ఉండవన్నమాట. కంప్లీట్లీ సేఫ్ ఆన్ బేబీ అండ్ ఇందులో ఎటువంటి మినరల్ ఆయిల్స్ అయితే యాడ్ అవ్వట్లేదు. కంప్లీట్ ఆయుర్వేదిక్తో అయితే వస్తుందన్నమాట. అండ్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది కాబట్టి చక్కగా తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వెన్ ఎవర్ మన బేబీ క్రాంకీగా ఉన్నప్పుడు ఇదైతే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు బెడ్షీట్స్ వచ్చేసరికి ఇలా హాట్ వాటర్ పెట్టేసుకుని అందులో లిక్విడ్, కంఫర్ట్ అన్నీ వేసుకుని అట్లీస్ట్ 1 అవర్ నానబెట్టిన తర్వాత వాష్ చేస్తాను అనమాట. అప్పుడే నాకు ఆ ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. ఆనియన్ పేస్ట్ కొద్దిగా హాఫ్ మగ్గిపోయింది అంటే పీసెస్ అయితే వేసేస్తాను. ఇవి జస్ట్ ఏంటంటే 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటాను. అండ్ ఎప్పుడైనా సరే పీస్ విడిపోకుండా రావాలంటే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే ముక్కలు విరిగిపోవన్నమాట. ఇది నాకు ఫర్దర్గా తెలిసింది. చిన్న గిన్నెలో పెట్టినప్పుడు ఏంటంటే మనం తిట్టేస్తూ ఉంటాం కదా, విరిగిపోతూ ఉంటాయి. అదే ఇలా వెడల్పు ఉన్నట్టయితే విరిగిపోకుండా అయితే ఉంటాయి.
ఇలా ముందుగానే ఫ్లిప్ చేసుకోవడం వల్ల నాకు నీసు వాసన లేకుండా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయి కదా. ఒక పార్ట్ ఆఫ్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ వాషింగ్ ఉంది కదా, సో ఇదైతే అయ్యిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్షీట్స్ ఇవి మళ్ళీ ఏంటంటే హాట్ వాటర్లో పెట్టాను కదా, సో అది కూడా వాష్ అయితే అవ్వాలి. పసుపైనా కారమైనా సరే ఎప్పుడైనా సరే మనకి ఆయిల్లో ఫ్రై అయితే అది స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. పసుపు వాసన కారం వాసన ఒక్కొక్కసారి మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడైతే మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతుందో అలా ఉండదు. వన్స్ ఆయిల్లో ఫ్రై అవ్వకుండా తర్వాత పులుసు మరిగేటప్పుడు మనం కారం కనుక వేసామనుకోండి అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్. కాబట్టి ముందుగానే ఆయిల్లోనే నేను ఫ్రై చేసేస్తాను. సో ఇలా వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకోవడమే. పీసెస్ని కదపకుండా చిన్న మంటలో ఇంకా అలా అయితే వదిలేస్తాను. ఇంకా కొద్దిగా ఉడుకు పడుతుంది కదా, అప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అనమాట. టైం వచ్చేసరికి 1:15 గంట అయితే అవుతుంది. 10 minutes ఫాస్ట్ కదా. సో ఇప్పటికి వంట బట్టల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ జనరల్ మా ఇంట్లో ఈ టైంకి వంట అయితే అవ్వదు, బట్ ఏంటంటే మా తోటికోడలు అబ్బాయి అయితే ఉన్నాడనమాట. సో కొంచెం ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తున్నాను. చిన్నపిల్లలు కదా, ఎక్కువ టైం అయితే హోల్డ్ అవ్వలేరు. రే ఇద్దరు ఏం చేస్తున్నారా? బాస్ బేబీ చూస్తున్నారా మూవీ? అయిపోయింది మూవీ. లక్కీ నువ్వు కూడా బాస్ బేబీ చూసేస్తున్నావా? ఈడు కూడా మాట్లాడేస్తున్నాడా? అరే లక్కీ చూసారు కదా, ఇద్దరు కలిపి బాస్ బేబీ మూవీ అయితే చూస్తున్నాను అనమాట. లక్కీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేస్తున్నాడు, ఏదో అర్థమైనట్టు. అండ్ రీసెంట్లీ షార్ట్ పోస్ట్ చేశాను కదా, షార్ట్లో వచ్చేసరికి అదే లక్కీ కలర్స్ ఐడెంటిఫై చేస్తూ చెప్పేది. ఎలా నేర్పించారు కలర్స్, ఎప్పుడు నేర్పించారు అని అడిగారు. అందులో నా క్రెడిట్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. నేను ఓన్లీ ఏంటంటే ఐడెంటిఫికేషన్ నేర్పించాను, బట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి లక్కీకి భోజనం తినిపించే టైంలో టీవీలో రైమ్స్ అయితే పెట్టేదాన్ని అనమాట. ఆ రైమ్స్ చూసి వాడి కలర్స్ అయితే వాడు నేర్చుకున్నాడు ప్రొనౌన్స్ చేయడం. ఇది నేను సూరత్లో కూడా చెప్పాను. సడన్గా వాడికి ఫీవర్ వచ్చినప్పుడు 1 by 1 కలర్స్ ప్రొనౌన్సియేషన్ మొదలెట్టాడు అనమాట. ఏంటి వీటికి మాటలు రావట్లేదు అన్న టైంలో వాడు ప్రొనౌన్స్ అయితే కరెక్ట్గా చేశాడు. సో ఎప్పుడైతే వాడికి ప్రొనౌన్సియేషన్ వచ్చిందో ఐడెంటిఫికేషన్ నేను నేర్పించాను అనమాట. రెడ్ అంటే ఇదే కలర్ రెడ్ అని. సో అలా వాడికి ఐడెంటిఫికేషన్ కూడా అయితే వచ్చిందనమాట. అండ్ రియల్లీ హ్యాపీ. అండ్ కొన్ని రైమ్స్కి డాన్స్ కూడా చేస్తాడు. అది ఖచ్చితంగా ఏదో ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. రైమ్ ప్లే అవుతున్నప్పుడు వాడు దానికి తగ్గట్టు మూమెంట్స్ ఇస్తున్నాడు అనమాట. అండ్ నెంబర్స్ కూడా 1 to 10 కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ చెప్తున్నాడు, బట్ ఇట్స్ ఓకే అనమాట. బాగానే చెప్తున్నాడు నెంబర్స్ కూడా. డాడీ అన్నాడు ఈడు అన్నాడు 15 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి నెమ్మదిగా ఉడుకు రావడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ టైంలో కొత్తిమీర అయితే వేసేస్తాను అనమాట. పర్ఫెక్ట్ టైం ఇదే. సో దట్ ఏంటంటే మంచిగా స్మెల్ అయితే వస్తుంది. చేపల పులుసుకి కొత్తిమీరకి సంబంధం ఏంటో కానీ కొత్తిమీర వేస్తేనే చేపల పులుసు చాలా బాగుంది అనిపిస్తుంది. బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బెడ్షీట్స్ వచ్చేసరికి తెలిసిందే కదా, జాడించి మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను. అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది. 1:15 అయితే అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసరికి. లక్కీ చూసారు కదా, ఫస్ట్ లక్కీకి భోజనం అయితే తినిపించేయాలి. ఏం చెప్పాను చూసి బాగున్నాం కాదు. అరే నాన్న నువ్వు కూడా చేపల పులుసు చేసుకుని తింటావు ఈరోజు. లక్కీ అయితే కింద పడుకుని ఉన్నాడు. సో బెడ్షీట్స్ అవి వాష్ అయితే వేసాను అనమాట. యాక్చువల్లీ మధ్యాహ్నం పడుకుని లేచేసరికి ఇదిగోండి ఇలా ఈవినింగ్ సన్సెట్ దగ్గరికి అయితే అయిపోయింది. బట్ ఎనీహౌ ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ తీసుకోవచ్చు. ఫ్రెష్గా కంఫర్ట్ స్మెల్ అయితే నాకు చాలా నచ్చుతుంది. మీలో ఎంతమందికి అలా కంఫర్ట్ స్మెల్ నచ్చుతుందో కామెంట్ చేయండి. టైం వచ్చేసరికి 8 అయ్యింది. ఇంకా లక్కీ గారికి రసం వేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం చేపల పులుసు తిన్నాడు కదా, 2 పూట్ల తింటే మళ్ళీ వేడి చేస్తుందేమో అని. ఇప్పుడు టైం వచ్చేసరికి
ఈవినింగ్ 7 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు బయటకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ రోజు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం కాకినాడలో ఉన్న జూడియోకి అయితే విజిట్ చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఒక బ్రాండ్ రిక్వైర్మెంట్ ఉంది. సో దానికి ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందనమాట. సో అది జూడియోలో దొరుకుతుందేమో అనుకుంటున్నాను. సో మన కాకినాడలో స్టార్ట్ అయిన జూడియో నేను ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళిన జూడియో కలెక్షన్ అంటే నాకు ఏంటో తెలియదు, ఒక కైండ్ ఆఫ్ అబ్సెషన్ ఉంటుంది. సో వెతుక్కుంటూ వెళ్ళి మరి చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ కూడా ఒకసారి అయితే లుక్ వేసేయాలి కదా మన కాకినాడలో ఎలా ఉంది ఏంటి అని. సో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. లక్కీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ నమస్తే. బుద్ధిమంతుడైపోయాడు మా లక్కీ. ఏం చెప్తున్నారా? Yeah, we are ready. Ready. Yeah, let's start. Start. అరే ఎక్కడున్నావు మళ్ళీ? ఎక్కడున్నాడు? కిందకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఫైనల్లీ రీచ్డ్. చూద్దాం, ప్రతిసారి కాకినాడ షాప్స్ లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందో లేదో చూడాలి. ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ నాట్ అలౌడ్. కేవలం మన కాకినాడలో మాత్రమే నేను ఫేస్ చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడ కూడా ఏ మాల్లో కూడా అలా అనరు, కానీ ఇక్కడ మాత్రం అంటారు వీడియోస్ నాట్ అలౌడ్. ఒక బ్రాండ్ షూట్ కోసం అవుట్ అండ్ అవుట్ బ్లాక్ అవుట్ఫిట్ కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. దానికోసం జూడియోకి వెళ్ళాము. జూడియోలో మా అభి అయితే కనిపించాడు, అక్కడ కలిసాము. మొత్తం జూడియో అంతా వెతికాను, కానీ నేను కంఫర్టబుల్గా వేర్ చేసేటట్టు అవుట్ అండ్ అవుట్ బ్లాక్ అయితే నాకైతే కనిపించలేదు. ఆ పక్కనే స్టైల్ యూనియన్ అని ఇంకొక స్టోర్ అయితే ఓపెన్ అయింది, అక్కడికి వెళ్ళాను. అక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం మీద అక్కడ ఒక కుర్తీ అయితే నాకు బాగుంది, మొత్తం బ్లాక్ వచ్చింది అనేసి అక్కడైతే తీసుకున్నాను. జూడియోలో సెట్ అవ్వలేదు, ఇక్కడ సెట్ అయిందా? నైస్ కలెక్షన్ కూడా బాగుంది. నాకు నచ్చేవి చాలా ఉన్నాయి. ఓకే వెళ్దామా? సమ్మర్లో మన స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది కదా. సో నాది కూడా సేమ్ అంతే. దానికి తగ్గట్టు ఏంటో నీరసం ఉండడం వల్ల ఇంకా డల్గా నీరసంగా అనిపిస్తుంది. సో చిన్న ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. పసుపు, శనగపిండి, పాలు ఇలా కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఏదో సమ్హౌ కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. కొంచెం ఏదో నా స్కిన్ కేర్ నేను తీసుకుంటున్నాను అన్నానికి. రెగ్యులర్గా అయితే వేసుకోను, బట్ ఏంటంటే అట్లీస్ట్ వారంలో 1-2 సార్లు అయినా వేసుకోవడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికైతే ఇది వేసుకున్నాను. ఇదైతే మాత్రం రిజల్ట్ బాగుంటుంది. పసుపు స్కిన్ పైన బాగా పనిచేస్తుంది. ఇంకా వీరు గారికి కూడా సేమ్ అయితే వేస్తాను అనమాట. అంటే యాక్చువల్లీ మగవాళ్ళు పసుపు ఎక్కువ యూజ్ చేయకూడదు, బట్ ఇందులో ఏంటంటే లిమిటెడ్గానే ఇంకా కలిపి వేస్తాను. ఇంకా ఫేస్ బ్యాక్ ట్రై అయ్యేంత వరకు అలా కూర్చుంటే లక్కీ ఆట చూసారా, ఇంకా అలా ఆడుతున్నాడు, అలా నడుస్తూనే ఉంటున్నాడు అనమాట. వాకింగ్ ప్రాక్టీస్ అయితే మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాడు. ఫ్లోర్ పైన చాలా వరకు ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ అయినట్టే. ఇదిగోండి ఇలా మంచం మీద కూడా ట్రయల్స్ అయితే వేస్తున్నాడు అనమాట. ఫుల్ ఆడుతున్నాడు. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడతో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్.